శాసన మండలికి పంపుతారో శ్మశానానికి పంపుతారో ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటూ ఒక వార్త వచ్చింది. కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు, నేను పోటీ చేస్తున్నానంటే కేటీఆర్లో వణుకు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న అంటే మల్లన్న నోటికి కూడా ఈ మాట వచ్చిందంటే భయం పట్టుకున్నదే అనిపిస్తూ ఉన్నది, భయం చుట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద పోటీ చేస్తున్న మల్లన్న, నేను నిన్న కూడా చెప్పిన ఇంకొకటి ఏంటిదంటే ప్రతిపక్షాలు కూడా అంత స్ట్రాంగ్గా లేవు అని చెప్పి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్లు కాదు మల్లన్నతో పోలిస్తే అని చెప్పి అన్న మాట ఉన్నప్పటికీ కూడా గతంలో 2 సార్లు అదే నియోజకవర్గానికి అదే పోటీకి 2 సార్లు పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఈసారి పోటీకి భయపడకపోయినప్పటికీ గెలుపుకి భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. పోటీకి ఏం భయపడట్లేదు, వచ్చిండు ప్రచారం చేసుకుంటా ఉండు, దిగిండు, బీఫామ్ తెచ్చుకున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ గెలుస్తానా లేదా అనే డౌటు కొడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇది మళ్ళా ఇది ఎట్లుందంటే ఈటల రాజేందర్ అన్న మాట నన్ను చంపుకుంటారో సాదుకుంటారో అనేది కొంచెం సెంటిమెంట్గా అనిపించింది. కానీ ఇక్కడ మాత్రం శాసన మండలికి పంపుతారో శ్మశానానికి పంపుతారో అని అడుగుతా ఉన్నాడు. సో పాడి కౌశిక్ రెడ్డి లెక్క ఇదైతే మళ్ళా నన్ను వస్తే శవయాత్రకు రండి, లేకపోతే నా విజయయాత్రకు రండి అన్నట్టు ఉన్నది మాట. మరి ఇది వాస్తవమా కాదా, మరి నిజంగా ఆయన భయంతో అన్నాడా లేదంటే అనుకోకుండా వచ్చిన మాట తెలవాలి. నన్ను శాసన మండలికి పంపిస్తారో లేక శ్మశానానికి పంపిస్తారో మీ ఇష్టం అని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో పోటీ చేస్తున్నటువంటి మల్లన్నకే ఇంత భయం ఉన్నదంటే ఇక ప్రతిపక్షంలో పోటీ చేసే వాళ్ళకి ఇంకెట్లుంటుంది. తీన్మార్ మల్లన్న నిజంగా నిరుద్యోగుల పక్షాన అట్లే పట్టభద్రుల పక్షాన మాట్లాడినటువంటి మాటలు లేకపోతే కొట్లాడిన విధానం అదంతా చూసి ఆయనను గతంలోనే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అప్పుడు ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి అనిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని కూడా గెలవకపోతే ఇక మల్లన్న భవిష్యత్తు ప్రశ్నార్థకం, డౌటే ఇక గెలవకపోతే.